Good morning. Today our topic is plastic limit. So in this plastic limit, so we have mainly three definitions. So first definition is ఏ వాటర్ కంటెంట్ దగ్గర అయితే మనకి సాయిల్ అనేది ఏ వాటర్ కంటెంట్ దగ్గర అయితే సాయిల్ అనేది ప్లాస్టిక్ స్టేజ్ నుంచి సెమీ సాలిడ్ స్టేజ్ కి అయితే వస్తుందో ఆ కంటెంట్ ని ఆ వాటర్ కంటెంట్ ని ప్లాస్టిక్ లిమిట్ అంటాం. ఓకేనా? at which water content the soil changes from plastic stage to semi solid stage is known as plastic limit. ఓకేనా? సో ఎట్ విచ్ ఓకే అంతవరకు. నెక్స్ట్ వన్, ఇది ఒక ఫస్ట్ డెఫినేషన్. ఇంకోటి ఏంటంటే ఇట్ ఇస్ ద మినిమం వాటర్ కంటెంట్ it is the minimum water content to required to keep the soil in the plastic stage is known as also plastic limit. ఓకే, తక్కువ వాటర్ కంటెంట్ ఉన్నా కానీ ఆ సాయిల్ ప్లాస్టిక్ స్టేజ్ లో ఉంటుందో ఆ సాయిల్ ని ఆ లిమిట్ ని ప్లాస్టిక్ లిమిట్ అంటాం. ఇదొకటి చెప్పుకోవచ్చు. లేదా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ డెఫినేషన్ ఇప్పుడు వచ్చి చెప్పేసి ఫర్దర్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఇస్ మినిమం వాటర్ కంటెంట్ ఇన్ ద సాయిల్ ఎట్ విచ్ ద థ్రెడ్ ఫార్మ్డ్ బై ఏ రోలింగ్ అండ్ ఏ గ్లాస్ ప్లేట్ క్రంబుల్స్ అట్ 3 mm డయామీటర్. అంటే ఇదేంటంటే మనం ఆ సాయిల్ ని తీసుకెళ్ళి ఒక చిన్న సన్నని తీగల్లాగా తయారు చేయాలి. సో అలా 3 mm డయామీటర్ వరకు తయారు చేసినా కూడా అవి క్రమ్ములు కాలేదు అంటే అది ఇంకా ప్లాస్టిక్ లిమిట్ కి రీచ్ అవ్వలేదు. ఎప్పుడైతే క్రమ్ములు వచ్చిందో అంటే అప్పుడు దానికి సెమీ సాలిడ్ నేచర్ వచ్చింది అనమాట. అంటే సో ఆ స్టేజ్ ని ప్లాస్టిక్ లిమిట్ స్టేజ్ అంటాం. ఇట్లా మనకి 3 స్టేజెస్ ఉంటాయి, 3 డెఫినేషన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి దీని యొక్క ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో చూస్తాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే సింపుల్. సో జస్ట్ ఆల్మోస్ట్ 15 to 30 grams ఆఫ్ సాయిల్ తీసుకుంటాము. ఆ 30 grams ఆఫ్ సాయిల్ కూడా ఎయిర్ డ్రైడ్ సాయిల్ తీసుకోవాలి. అది కూడా 425 micron sieve నుంచి పాస్ అయినటువంటి సాయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఎలా అంటే ఒక డయాగ్రామ్స్ లో చూపిస్తాను. ఇక్కడ ఇలా ఒక బాల్ లాగా తయారు చేసుకొని ఇంకొంచెం ఇంకా ప్యూర్ బాల్ లాగా తయారు చేసుకోవచ్చు. సో ఒక 50 grams ఆఫ్ ఎయిర్ డ్రైడ్ సాయిల్ తీసుకొని దానికి 50 to 30 grams ఆఫ్ ఎయిర్ డ్రైడ్ సాయిల్ 425 micron నుంచి సీవ్ పాస్ అయినటువంటి సాయిల్ తీసుకోవాలి. తీసుకుని దానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో కాసేపు దాన్ని పక్కన పెట్టేస్తే కొంచెం అది మెచ్యూరిటీ లెవెల్ వచ్చేస్తుంది. మెచ్యూరిటీ టైం వచ్చిన తర్వాత వెంటనే దాన్ని తీసుకొని అందులో ఒక 1/3 పార్ట్ తీసుకొని దాన్ని చిన్న బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఆ బాల్ లా తయారు చేసుకుని దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు వెంటనే ఆ బాల్ లా తయారు చేసి ఈ విధంగా ఫార్మేషన్ చేసుకుని ఆ గ్లాస్ ప్లేట్ మీద ముందుకి వెనక్కి ఇలా ఒకసారి ఆ బాల్ ని ముందుకి వెనక్కి ఇలా రోల్ చేయాలి. రోల్ చేస్తే దాన్ని స్ట్రోక్ అంటాం. సింగిల్ స్ట్రోక్ ఆర్ 2 strokes. అలా మనం ఒక సెకండ్ లో 2 strokes చేయాలి. ముందుకి వెనక్కి అట్లా 2 strokes చేయాలి. అట్లా ఒక నిమిషంలో 80 to 90 strokes అలా చేయాలి. సో ఇలా ఒక నిమిషంలో ఇన్ని స్ట్రోక్స్ చేసినప్పుడు అది సన్నగా తయారవుతుంది. సన్నగా తయారయ్యాక అప్ టు 3 mm డయామీటర్ దాటిన తర్వాత కూడా ఇంకా సన్నగానే ఉందనుకోండి, అంటే ఇట్లా క్రంబుల్ లాగా ఇట్లా ముక్కలుగా కాకుండా ఇంకా సన్నగా అవుతుంది అనుకోండి, అంటే అది ఇంకా ప్లాస్టిక్ లిమిట్ కి రీచ్ అవ్వలేదు అనమాట. సో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఈ షేప్ కి తీసుకొచ్చుకోవాలి. అంటే మళ్ళీ దాన్ని పిసికేసి దాన్ని క్నీడింగ్ చేసేసి మళ్ళీ దాన్ని ఇలా చేసేసి బాగా పిసికేస్తే మనకి ఆటోమేటిక్ గా అందులో కొంచెం వాటర్ కంటెంట్ బయటకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా బాల్ ఫామ్ తయారవుతుంది. మళ్ళీ దాన్ని ఏం చేయాలి, మళ్ళీ ఇట్లా ఒక 2 strokes ని పర్ సెకండ్ తో ఆల్మోస్ట్ 1 minute లో 80 strokes చేయాలి. అలా చేసినప్పుడు అగైన్ మళ్ళీ ఈ బాల్ ని ఈ విధంగా సన్నగా చేసుకుంటూ వస్తుంది. ఇంకా 3 mm కంటే తక్కువ ఇంకా ఈ థ్రెడ్ అనేది ఇంకా 3 mm కంటే తక్కువగానే వస్తుందంటే ఇంకా దాన్ని ప్లాస్టిక్ లిమిట్ కి అలా చేసుకుంటూ పోవాలి. సో ఒకనొక స్టేక్ వచ్చిన తర్వాత 3 mm కి ఎగ్జాక్ట్ గా రీచ్ అయ్యే టైం కి బ్రేక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో అప్పుడు ఈ సాయిల్ అనేది ఈ ప్లాస్టిక్ స్టేజ్ నుంచి సెమీ సాలిడ్ స్టేట్ కి రీచ్ అయింది అనమాట. సెమీ సాలిడ్ అంటే ఏంటంటే అది దానిలో ఇంటర్నల్ క్రాక్స్ అనేవి డెవలప్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో అంటే ఎప్పుడు సాయిల్ ఇక్కడ ప్లాస్టిక్ స్టేజ్ నుంచి సెమీ సాలిడ్ స్టేజ్ కి మారింది. సో ఈ వాటర్ కంటెంట్ ని మనం ఏమంటాం, ప్లాస్టిక్ లిమిట్ అంటాం. సో ఎట్ దిస్ వాటర్ కంటెంట్ ద సాయిల్ గెయిన్స్ ఇట్స్ ప్లాస్టిక్ లిమిట్. ఇదే ప్లాస్టిక్ లిమిట్ అంటాం. సో ఇలా చేసేస్తాం. సో ఎప్పుడైతే క్రంబుల్ అయిపోయిందో వెంటనే ఇందులో ఎంతో కొంత పార్ట్ ని తీసుకోవాలి. ఒక 2 parts 3 parts మీ ఇష్టం ఎంతో కొంత తీసుకొని వాటిని ఏం చేయాలి, ఒక కంటైనర్ లో తీసుకొని దాన్ని ఇనిషియల్ వెయిట్ మెజర్ చేయాలి.
మెజర్ చేసిన తర్వాత W1 వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఓవెన్‌లో పెట్టాలి. ఓవెన్‌లో పెట్టిన తర్వాత మనకేమొస్తుంది, దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయి W2 వస్తుంది. సో, ఆటోమేటిక్‌గా మీకు వాటర్ కంటెంట్ ఎలా వస్తుంది, W1 మైనస్ W2 చేస్తే వాటర్ కంటెంట్ బై వెయిట్ ఆఫ్ వాటర్ బై ఈ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఓవెన్‌లో ఉన్నటువంటి W2 తీసేస్తే వేస్తే ఆటోమేటిక్‌గా మీకు వాటర్ కంటెంట్ వస్తుంది. వాటర్ కంటెంట్ ఎలా వస్తుంది, వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్. వెయిట్ ఆఫ్ వాటర్ ఎలా వస్తుందంటే ఇనీషియల్ వెయిట్ మైనస్ ఓవెన్‌లో పెట్టిన తర్వాత ఫైనల్ వెయిట్ వస్తుంది. సో, W1 మైనస్ W2 చేస్తే వెయిట్ ఆఫ్ వాటర్ వస్తుంది బై అగైన్ W2 చేస్తే మీకు వెయిట్ ఆఫ్ సాలిడ్స్ వస్తుంది. ఆటోమేటిక్‌గా మీకు ఈ విధంగా ఆ వాటర్ కంటెంట్ వస్తుంది. సో, ఆ వాటర్ కంటెంట్ దగ్గర మన సాయిల్ అనేది ప్లాస్టిక్ లిమిట్‌కి రీచ్ అయిందని తెలుసుకోవచ్చు. ఇలా మనం దీని యొక్క ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇది సింపుల్ ప్రాసెస్. ఓకేనా? ఓకే. ఇదే ప్రాసెస్ ఫస్ట్ బాల్‌తో తయారు చేసాం. ఓకేనా? మొత్తం మనం 30 గ్రామ్స్ ఆఫ్ సాయిల్‌లో 30 గ్రామ్స్ ఆఫ్ సాయిల్‌లో ఒక 10 గ్రామ్స్ ఆఫ్ సాయిల్‌లో ఒక బాల్ తయారు చేసుకొని ఈ ప్రాసెస్ చేసాం. ఈ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం. 3 రాలేదని చెప్పి మళ్ళీ చేసుకుంటూ వచ్చాం. ఇలా రైపర్ చేసేసాం. ఇలా ఒక ప్రాసెస్‌లో ఒక వాల్యూ మనకి కంప్లీట్‌గా ఎప్పుడైతే కంప్లీట్ వచ్చిందో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ 2/3 పార్ట్‌లో మళ్ళీ అగైన్ 1/3 పార్ట్ తీసుకొని మళ్ళీ బాల్ చేసి ఇలా చేసుకుంటూ వస్తాం. అప్పుడు సెకండ్ వాల్యూ వస్తుంది. అదే విధంగా ఇంకా రిమైనింగ్ 1/3 పార్ట్ ఉంటుంది కదా! మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చేయాలి. ఇట్లా మనం తీసుకున్నటువంటి 30 గ్రామ్స్ ఆఫ్ సాయిల్‌లో 10 గ్రామ్స్, 10 గ్రామ్స్, 10 గ్రామ్స్‌తో 3 టైమ్స్ మనం ఇలా విధంగా రిపీట్ చేస్తే మనకి 3 వాల్యూస్ వస్తాయి. ఈ 3ని యావరేజ్ చేస్తే మనకి యాక్యురేట్‌గా కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇలా మనం ఈ విధంగా ప్లాస్టిక్ లిమిట్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రింకే లిమిట్. స్ట్రింకే లిమిట్ గురించి కూడా మనం ఆల్రెడీ డెఫినిషన్ నేర్చుకున్నాం. ఏంటంటే సేమ్ ఇట్ ఈస్ ద వాటర్ కంటెంట్ ఎట్ విచ్ ద సాయిల్ చేంజెస్ ఫ్రమ్ సెమీ సాలిడ్ స్టేట్ టు సాలిడ్ స్టేట్. సో, ఈ వాటర్ కంటెంట్‌నే మనం ఏం చెప్తున్నాము, షింక్ లిమిట్ అంటున్నాం. సో, ఏ వాటర్ కంటెంట్ దగ్గర అయితే సాయిల్ అనేది సెమీ సాలిడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్‌కి మారుతుందో దాన్ని షింక్ లిమిట్ అని చెప్పుకున్నాం. ఇదొక డెఫినిషన్. లేదనుకుంటే మినిమమ్ వాటర్ కంటెంట్ ఇస్ ద మినిమమ్ వాటర్ కంటెంట్ ఎట్ విచ్ ద సాయిల్ బిహేవ్స్ లైక్ ఏ సెమీ సాలిడ్ మెటీరియల్. సో, ఈ వాటర్ కంటెంట్ వరకు కూడా సాయిల్ ఏం చేస్తుంది, సెమీ సాలిడ్ మెటీరియల్ లాగే బిహేవ్ చేస్తుంది. సో, ఆ వాటర్ కంటెంట్‌నే షింక్ ఎలిమెంట్ అంటాం. లేదనుకుంటే ఇప్పుడు చెప్పబోయేది నెక్స్ట్ డెఫినిషన్. ఇట్ ఈస్ ద మినిమమ్ వాటర్ కంటెంట్. ఓకే. వాటర్ ఇదన్నమాట. సో, దేర్ ఈస్ నో చేంజ్. ఇట్ ఈస్ ద మాక్సిమం వాటర్ కంటెంట్ బిలో విచ్ ద డిక్రీజ్ ఇన్ వాటర్ కంటెంట్ బట్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్. ఓకే. ఇది ఒక డెఫినిషన్. సో, దీన్ని షింక్ లిమిట్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఆర్బిట్రేటరీ అంటే మనం ఏమంటాం లాబొరేటరీ టెస్ట్‌లు ఏమున్నాయంటే సో, ఇప్పుడు చూపిస్తాను. లాబొరేటరీ టెస్ట్‌లు ఏమున్నాయంటే లాబొరేటరీ టెస్ట్ ఇది ఉందండి. లాబొరేటరీ టెస్ట్ ద్వారా ఈ విధంగా చేస్తాము. లాబొరేటరీ టెస్ట్ ఒక్క నిమిషం. ఓకే. సో, అదే విధంగా ఇప్పుడు స్ట్రింగ్ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకి మెయిన్‌గా ఈ పారామీటర్స్, ఈ డివైసెస్ అన్నీ అవసరమవుతాయండి. మీకు అందులో ఆల్రెడీ మీకు తెలుసు. ఒకటేమో స్పాచులా ఒకటుంటుంది. స్ట్రై కప్ ఎడ్జ్ ఉంటుంది. ఎవాపరేటింగ్ డిష్ ఒకటుంటుంది. నెక్స్ట్ వన్ సర్క్యులర్ ష్రింకేజ్ డిష్ ఉంటుంది. ఇగో ఇది సర్క్యులర్ ష్రింకేజ్ డిష్ ఉంటుంది. ఇంకా ఇది కాకుండా ఇంకొంచెం పెద్ద ఇంకో వేరే బిగ్ సైజ్ ష్రింకేజ్ డిష్ కూడా ఉంటుంది. ఓకేనా? సో, ఇదొచ్చేసి కప్ ఉంటుంది. లార్జ్ డిష్ ఉంటుంది. ఓకేనా? ఇలా మెయిన్‌గా ఉంటుంది. ఒక గ్లాస్ ప్లేట్ ఉంటుంది. సో, మెజరింగ్ సిలిండర్ ఉంటుంది. మెర్క్యూరీ ఈ మొత్తం ఈ డివైసెస్‌లో కావాల్సినటువంటి షింక్ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి కావాల్సినవి. స్పాచులా, స్ట్రై కప్ ఎడ్జ్, సో, ఎవాపరేటింగ్ డిష్ ఒకటి, సర్క్యులర్ డిష్‌లో 2 తీసుకుంటాము. సో, దీన్ని తీసుకెళ్ళి ఇంకో లార్జ్ ఎవాపరేటింగ్ డిష్ అని లార్జ్ ష్రింకేజ్ డిష్ తీసుకుంటాం. ఇలా ఉంటుంది. సో, లోపల వెల్ రౌండెడ్‌తో ఉంటాయి. అంటే కార్నర్ షార్ప్‌గా ఉండకూడదు. ఒక స్మూత్‌గా ఉండాలి. ఎందుకంటే ఈజీగా ప్యాచ్ అనేది బయటికి రావడం కోసం ఈ విధంగా ఉంటుంది. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా ఈ ష్రింక్ లిమిట్ ఏంటంటే దీని గురించి చూడాలంటే ఫస్ట్ మీరు ఇది చూడండి. సో, ఇది జనరల్‌గా ఒరిజినల్‌గా ఉన్నటువంటి సాయిల్ పిట్. దీనికి ఒక వాటర్ కంటెంట్ మాక్సిమం ఉంది. ఓకేనా? సో, నేను డయాగ్రమాటికల్‌గా చూపిస్తాను. ఓకే. ఓకే. సో, ఇలా ఉందన్నమాట. సో, ఇది సాలిడ్ స్టేట్. సో, ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. అప్ టు ఈ పోర్షను ఈ ఏరియా ఉంది చూసారా? ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇది ఇంకా మిగతాదంతా లిక్విడ్ స్టేట్. ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, ఫైనల్‌గా ఏంటంటే ఇట్ ఈస్ నేచురల్ స్టేట్. ఇట్ ఈస్ ద సాయిల్ ఇన్ ద ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్. ఓకేనా? వెన్ ద సాయిల్ ఇన్ ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్. సో, ఈ కండిషన్ వచ్చేసి జస్ట్ ఈ కండిషన్ అన్నమాట. ఎట్ విచ్ ద వాటర్ కంటెంట్ ఈ వాటర్ కంటెంట్ వరకేమో వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది సాయిల్. అప్రాక్సిమేట్‌గా సెమీ సాలిడ్ స్టేట్‌కి ఉంటుంది. సెమీ సాలిడ్ స్టేట్ నుంచి ఈ వాటర్ కంటెంట్ దాటగానే వెంటనే ఈ వాటర్ కంటెంట్. సో, సేమ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చూడండి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా. ఈ పాయింట్ దగ్గర
ఈ పాయింట్ దగ్గర ఈ యువతలేమో సేమ్ వాల్యూ, సేమ్ హైట్, ఇక్కడ వరకు సేమ్ హైట్ ఉంది. ఈ పాయింట్ వరకు యువతలో కూడా సేమ్, ఈ పాయింట్‌కి జస్ట్ యువతలో కూడా సేమ్ అదే హైట్ ఉంటుందన్నమాట. సో, ఎందుకంటే ఈ పాయింట్‌కి జస్ట్ ఈ పాయింట్‌కి యువతలైనా మీకు వాటర్ కంటెంట్ ఎలాగైతే హైట్ ఆఫ్ దిస్ లైన్ ఎక్కడైతే ఉందో అదే పాయింట్ ఇక్కడ కూడా ఉంది. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ వాటర్ కంటెంట్ దగ్గర మనకి ఈ పాయింట్ దగ్గర ఇటువైపు చూసుకుంటేనేమో ఈ సాలిడ్ స్టేట్ ఉంటుంది. సో, ఇది ఏ హైట్‌లో ఉందో, దీనికి ఏ వాల్యూమ్ అయితే ఉందో జస్ట్ ఈ పాయింట్‌కి యువతలో కూడా వాటర్ కంటెంటే ఉంది. బట్ దీనికి కూడా సేమ్ హైట్ అనేది, వాల్యూమ్ అనేది ఉంది. ఓకే. ఓకే. సో, ఈ వాటర్ కంటెంట్ దగ్గర ఇలా వస్తుంది. ఓకే. సో, షిక్కే లిమిట్‌కి ఈ ఏరియాకొచ్చేసరికి మనకి ఇప్పుడు ఈ పాయింట్ వరకు డయాగ్రమ్ డ్రా చేస్తాను మళ్ళొకసారి. ఓకే. సో, అప్ టు ఈ పాయింట్ వరకు మీకు ఇక్కడ వరకు ఈ ఈ పాయింట్ వరకు ఇదే వాల్యూమ్ ఉంది ఈ డ్రై సాయిల్‌కి. సో, ఆ తర్వాత జస్ట్ కొంచెం వాటర్ కంటెంట్ కొంచెం ఇంక్రీజ్ అయినా కూడా ఏమవుతుంది, సాయిల్‌కి ఇదే వాల్యూమ్ అయినా ఉంది. జస్ట్ ఈ వాటర్ కంటెంట్ బిలో కూడా సాయిల్ అనేది ఫుల్లీ కొంచెం సాచురేటెడ్ కండిషన్‌లో ఉంది. బట్ వాల్యూమ్ మాత్రం ఈ 2 కండిషన్స్‌లో కూడా సేమ్ ఉంది. ఓకే. సో, అదండి. సో, ఫైనల్‌గా మనకి కావాల్సిందేంటంటే, సో, ఈ పాయింట్ దగ్గర మనకి ష్రింకే లిమిట్ ఉంటుంది. సో, ఈ కండిషనే ష్రింకే లిమిట్ కండిషను. సో, ఇది ఫైండ్ ఔట్ జేయడానికి మనకి డైరెక్ట్‌గా ఏంటంటే, సో, ఫస్ట్ దీని యొక్క వాటర్ కంటెంట్ ఫైండ్ ఔట్ జేయాలి. మనకు మెయిన్‌గా వాటర్ కంటెంటే కావాలి. సో, ఈ వాటర్ కంటెంట్ కావాలంటే, సో, ఫస్ట్ ఈ ఇనీషియల్‌గా వాటర్ కంటెంట్, దీని వాల్యూము, సపోజ్ దీని యొక్క వాటర్ కంటెంట్ కావాలంటే, ఫస్ట్ ఈ స్టేజ్‌లో ఉన్న వాటర్ కంటెంట్ కావాలంటే W1 - WS చేసి వాటర్ కంటెంట్ వస్తుంది. ఓకేనా? ఈ వాటర్ కంటెంట్‌లో నుంచి ఈ వాటర్ కంటెంట్ ఈ పైనున్న పోర్షన్ తీసేస్తే మనకి ఈ వాటర్ కంటెంట్ వస్తుంది. సో, అదెలా వస్తుందంటే ఇనీషియల్ వాల్యూము ఇక్కడకున్న ఫైనల్ వాల్యూమ్. సో, V1 - V2 చేస్తే మనకి పైనున్నటువంటి పొజిషన్ ఎంత వాటర్ లాస్ అయిందో తెలుస్తుంది. సో, దీనికి యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఏస్తేనేమో ఆహ్, దీని యొక్క లాస్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది. లేదా డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏస్తే అట్లా కూడా వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ మనం బల్క్ యూనిట్ వెయిట్‌గా తీసుకుంటే అట్లా వస్తుంది. సో, ఇక్కడ ఇనీషియల్‌గా వాటర్ కంటెంట్ ఇంతుంది. ఇది మామూలుగా లిక్విడ్ లిమిట్ కండిషన్‌లో ఉన్నట్టు, లిక్విడ్ లిమిట్ పైన ఉన్న కండిషన్. సో, మనకి ఈ కండిషన్‌లో ఉన్నది, ఈ కండిషనే మనకి ష్రింకే లిమిట్ కండిషన్. ఈ కండిషన్‌లో ఇక్కడున్న వాటర్ కంటెంట్ ఫైండ్ ఔట్ చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ఈ స్టేజ్‌లో ఉన్న వాటర్ కంటెంట్‌లో నుంచి ఈ ఆపరేషన్ అయినటువంటి వాటర్ కంటెంట్ తీసేస్తే మనకి ష్రింకే లిమిట్ వస్తుంది. సో, W1 - WS చేస్తే వాటర్ కంటెంట్ వస్తుంది. ఓకే. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఐటెమ్ ఇది చూడండి క్లియర్‌గా. సో, W1 - W చేస్తే ఫస్ట్ మెయిన్ వాటర్ కంటెంట్ వస్తుంది. ఇందులో నుంచి V1 - V2 డెన్సిటీ ఆఫ్ వాటర్ చేసినా వస్తుంది. లేకపోతే ఇక్కడ M1, M2లు తీసుకోవాలప్పుడు. యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇస్తేనేమో W1 - W2 చేసుకోవాలి. అట్లా సో, V1 - V2 ఇంటూ డెన్సిటీ ఆఫ్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇస్తే మనకు ఆటోమేటిక్‌గా సో, వాటర్ కంటెంట్ ఎట్ విచ్ ద సాయిల్ ఇన్ ద ష్రింకే లిమిట్ కండిషన్ అనేది వస్తుంది. సో, ఇది ష్రింకే లిమిట్. ఈ వాటర్ కంటెంటే ష్రింకే లిమిట్. ఎందుకంటే ఈ వాటర్ కంటెంట్ తర్వాత వాటర్ ఎవాపరేట్ అయినా గాని దాని వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదు. అంటే సో, ఈ కండిషన్ వరకు సెమీ సాలిడ్ స్టేజ్‌లో ఉంది. ఇక్కడికొచ్చేసరికి సాయిల్ యొక్క కలర్ మారుతుంది. దాని యొక్క వాల్యూమ్ చేంజ్ అవ్వదు. సో, ఎక్కడి నుంచి అయితే వాల్యూమ్ చేంజ్ అవ్వదో, ఏ వాటర్ కంటెంట్ తర్వాత నుంచి వాల్యూమ్ చేంజ్ అవ్వదో దాన్నే మనం ఏమంటామంటే ష్రింకే లిమిట్ అంటాం. సో, ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఇది ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? లాబొరేటరీ మెథడ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను. ఓకే. అర్థమైందా? ఈ వాటర్ కంటెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఇండైరెక్ట్‌గా ఏంటంటే సో, ఫస్ట్ ఈ వాటర్ కంటెంట్ తెలియాలి. ఈ వాటర్ కంటెంట్‌లో నుంచి ఆపరేట్ అయినటువంటి ఎంత లాస్ అయిన వాటర్ ఉందో తెలిస్తే మనకు ఆటోమేటిక్ ష్రింక్ ఎలిమెంట్ వస్తుంది. దానికే మనకి ఫార్ములా. సో, ఇనీషియల్ వాటర్‌లో నుంచి ఎవాపరేట్ అయిన వాటర్‌లో నుంచి తీసేస్తే మనకు ష్రింక్ ఎలిమెంట్ వస్తుంది. సో, ఇప్పుడు దీన్ని ఎక్స్‌పెరిమెంట్ ఎలా చేస్తామంటే సింపుల్. ఫస్ట్ సాయిల్ తీసుకోవాలి. ఆ సాయిల్ యొక్క మనకి 30 గ్రామ్స్ కానీ, 125 గ్రామ్స్ కానీ, సో, సేమ్ అగైన్ 425 మైక్రాన్స్ సివ్ నుంచి పాస్ అయినటువంటి సాయిల్ తీసుకోవాలి. అబౌట్ 50 గ్రామ్స్ రఫ్‌గా తీసుకుంటే సరిపోతుంది. 50 గ్రామ్స్ ఆఫ్ సాయిల్ తీసుకొని వాటర్ కంటెంట్ యాడ్ చేసుకోండి. వాటర్ కంటెంట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే. ఇనీషియల్‌గా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే సమ్ మెచ్యూరిటీ పీరియడ్ టైమ్ కోసం వస్తుంది. సో, అది తీసుకున్న తర్వాత
ఏంటి ఆ వాటర్ 50 గ్రామ్స్ ఆఫ్ సాయిల్ 425 మైక్రాన్స్ పాస్ అయినటువంటి సాయిల్‌కి జస్ట్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని, పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తారంటే, సో, ఆ పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇనీషియల్‌గా షింకే లిమిట్‌లో మళ్ళీ చూపిస్తాను ఒక్కసారి. సో, ఇక్కడ V1, V2లు అనేవి సాయిల్ యొక్క వాల్యూమ్స్. ఈ సాయిల్ యొక్క వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయడం అంత ఈజీ కాదు. సో, ఆ సాయిల్ వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకు కొంచెం కష్టపడతాం. సో, అదేంటంటే, సో, ఇక్కడ మనం ఆఫ్టర్ ఫైనల్‌గా ఏం చేస్తామంటే ఇందులో సాయిల్ పెట్టి వేస్తాము. సో, అప్పుడు సాయిల్ పెట్టి చేసినప్పుడు దీని యొక్క సాయిల్ వాల్యూమ్ కావాలి. అందుకే ఇనీషియల్‌గా సాయిల్ వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేసే ఫైనల్‌గా సాయిల్ వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మనం ముందుగే దీని వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేస్తే తర్వాతకి ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అందుకోసం ఏం చేస్తామంటే ఈ సర్క్యులర్ డిష్‌లో ఫస్ట్ మెర్క్యూరీ పోసేస్తారు. మెర్క్యూరీ పోసేసిన తర్వాత ఈ గ్లాస్ ప్లేట్ పెట్టి ఒత్తేస్తారు. ఒత్తితే ఏమవుతుందంటే జనరల్‌గా మెర్క్యూరీ కొంచెం టాప్ ఎక్స్‌ట్రా పోర్షన్ కూడా బయటికి సర్ఫేస్ టెన్షన్ వల్ల కొద్దిగా ఇప్పుడు ఈ సర్క్యులర్ డిష్ ఇలా ఉన్నా గాని మెర్క్యూరీ ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ గ్లాస్ ప్లేట్‌తో ప్రెస్ చేస్తే ఏమవుతుంది ఓన్లీ ఎగ్జాక్ట్‌గా స్ట్రెయిట్ గానే ఉంటుంది లిక్విడ్ మెర్క్యూరీ. సో, ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఎంత మెర్క్యూరీ అయితే ఉందో దాన్ని తీసుకెళ్ళి వెయిట్ మెజర్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా దాని యొక్క వెయిట్ వచ్చేస్తుంది. దాని యొక్క వెయిట్ ఇండైరెక్ట్‌గా ఏమవుతుంది దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ ది సర్క్యులర్ ష్రింకేజ్ డిష్ అనేది వస్తుంది ఆటోమేటిక్‌గా. ఓకేనా? సో, మనం ఫైనల్‌గా ష్రింకేజ్ లిమిట్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి W1 మైనస్ W2 మైనస్ V1 మైనస్ V2. V1, V2 అంటే వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఆ వాల్యూమ్ ఆఫ్ డ్రై పిట్ కావాలి అంటే ముందుగా దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయాలి. ఈ కంటైనర్, ఈ డిష్ వెయిట్ డిష్ యొక్క వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయాలి. అందుకోసం ఏం చేస్తాం మనం ఇందులో ఒక మెర్క్యూరీ పోస్తాం. మెర్క్యూరీ పోసేసి దీన్ని గ్లాస్ ప్లేట్‌తో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎంత ఎక్సెస్ ఏమన్నా ఉంటే బయటకొస్తుంది. సో, రిమైనింగ్ ఉన్నటువంటి మెర్క్యూరీని ఒక వెయింగ్ జార్‌లో వేసేస్తే ఆటోమేటిక్‌గా దాని యొక్క వెయిట్ వస్తుంది. సో, దాని యొక్క వెయిట్ వచ్చేసి ఏమవుతుంది ఇండైరెక్ట్‌గా దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ డిష్ వచ్చేస్తుంది. సో, అయిపోయింది. ఫస్ట్ స్టెప్ దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేసాం. ఓకేనా? దీని యొక్క ఫస్ట్ వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేసాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇందాక ఆల్రెడీ పక్కన పెట్టుకున్న సాయిల్ ఉంది కదా! ఆ సాయిల్‌ని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో ప్లేస్ చేయాలి. మొత్తం ప్లేస్ చేసిన తర్వాత ప్లేస్ చేసేసిన తర్వాత ఈ స్ట్రైకప్ ఎడ్జ్‌తో గాని దీంతో ఈ స్ట్రైకప్ ఎడ్జ్‌తో జస్ట్ లేయర్‌గా మనం సాయిల్ ఫిల్ చేసి తర్వాతకి ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే ఈ స్ట్రైకప్ ఎడ్జ్‌తో తీసేసి కాసేపు పక్కన పెట్టాలి. సో, పెట్టేసిన తర్వాత అది ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది. ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది. సో, ఎవాపరేషన్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దాని యొక్క పూర్తిగా డ్రై అయిపోతుంది. సో, అంటే కొంచెం డ్రై అయినట్టే కనిపిస్తుంది. సో, అప్పుడు డ్రై అయినప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఓవెన్‌లో పెట్టాలి. సో, ఓవెన్‌లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని ఆటోమేటిక్‌గా దాని యొక్క వెయిట్ W2 వస్తుందనమాట మనకి. ఓకేనా? సో, ఓకేనా? దాని యొక్క ఇనీషియల్ వెయిట్ W1 వస్తది. తర్వాతకి మనం తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాం మనం ఫైనల్‌గా దీన్ని తీసుకొచ్చి ఒక్క నిమిషం. ఓకేనా? సో, అలా. సో, ఏంటంటే ఇండైరెక్ట్‌గా మనం ఫస్టు ఇది ఫైండ్ ఔట్ చేసేసాం. W1 V1 ఫైండ్ ఔట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఈ మెర్క్యూరీ తీసేసి ఇప్పుడు దాని చుట్టూ గ్రీస్ పోసేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి సాయిల్ పిట్ ఉంది చూసారా? ఆ సాయిల్ పిట్ తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. వేసేసిన తర్వాత వెంటనే దాన్ని తీసుకెళ్ళి మనం స్ట్రైకప్ ఎడ్జ్‌తో క్లియర్ చేయాలి. సో, క్లియర్ చేయగానే దాని యొక్క నెక్స్ట్ వెయిట్ W2 ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఓకేనా? సో, W1 యాక్చువల్‌గా కాకపోతే ఇక్కడ రాసాను కాబట్టి W1 చెప్తున్నాను. సో, W1 అది యాక్చువల్‌గా. ఎందుకంటే దీన్ని ఇండైరెక్ట్‌గా మనం దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేసామనమాట. సో, దాని యొక్క వెయిటే దాని యొక్క వాల్యూమ్ అని చెప్పడం కోసం ఈ విధంగా రిప్రజెంట్ చేసి తీసేస్తారు. ఓకేనా? సో, దీని యొక్క వెయిట్ ఇందులో ఉన్నటువంటి మెర్క్యూరీ దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ ఈ షింకెడ్ డిష్‌ది వస్తుంది. సో, నెక్స్ట్ ఏం చేయాలి? ఆ తర్వాత మనం ఎప్పుడైతే సాయిల్ పిట్ వేసిన తర్వాత దాని యొక్క వెయిట్ మెజర్ చేస్తే W1 వస్తుంది. సో, W1 వచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని అలాగే వదిలేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత డ్రై అవుతుంది. డ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. సో, లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే దీన్ని తీసుకెళ్ళి ఓవెన్‌లో పెట్టేసుకోవాలి. ఓవెన్‌లో పెట్టేసిన తర్వాత ఓవెన్‌లో తీసేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క వెయిట్ వస్తుంది. అది W2 అనుకోవచ్చు లేదా మీ ఇష్టం. దాన్నేమంటాము WS అంటాం. అంటే వెయిట్ ఆఫ్ సాలిడ్సే ఉంటుంది. ఇనీషియల్‌గా ఇక్కడ ఏముంటుందండి వెయిట్ ఆఫ్ వాటర్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఉంటుంది ఇందులో ఇనీషియల్‌గా. ఎందుకంటే వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి సో, వెయిట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఉంటుంది. సో, ఇదైతది. సో, ఇలా మనం ఇనీషియల్‌గా దీని యొక్క V1 ఈ విధంగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఇనీషియల్‌గా దీని యొక్క వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్ డ్రై పార్ట్ సాయిల్ యొక్క ఇనీషియల్ వాల్యూమ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ దీని యొక్క ఫైనల్ వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఏది వెయిట్ ఆఫ్ సాలిడ్స్ డ్రై అయిన తర్వాత దీని ద్వారా వచ్చినటువంటి
ఫైనల్‌గా ఉన్నటువంటి వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, దాని యొక్క ఫైనల్ వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక చిన్న మెథడ్ ఉంది. అదేంటంటే, సో, జస్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే, ఈ మెర్క్యూరీ ఉంది చూసారా? ఈ మెర్క్యూరీ తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ దీనికంటే పెద్దగా ఉన్నటువంటి సర్క్యులర్ డిష్‌లో పోయాలి. మెర్క్యూరీ పోసిన తర్వాత అగైన్ ఈ గ్లాస్ ప్లేట్‌తో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ప్రెస్ చేయగానే ఏమైనా ఎక్స్‌ట్రా పైన ఉన్నదంతా రిమూవ్ అవుతుంది. బయటకొచ్చేస్తుంది. సో, తీసుకొచ్చిన తర్వాత అట్లుంచేసేయాలి. ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే అది కింద పడిపోతుంది, వచ్చేస్తుంది. సో, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? ఈ కప్‌లో ప్రొవైడ్ చేసేయాలి. ఈ సర్క్యులర్ డిష్ ఉంది చూసారా? దీన్ని తీసుకెళ్ళి ఈ కప్‌లో ప్లేస్ చేసి పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి సర్క్యులర్ డిష్‌లో ఉన్నటువంటి డ్రై ప్యాట్ ఉంటుంది కదా! ఆ సాయిల్ యొక్క ముద్ద, అది ఎండిన తర్వాత ముద్ద, దాన్ని తీసుకొచ్చి ఈ మెర్క్యూరీ ఉన్న ఇందులో యాక్చువల్‌గా ఇప్పుడు మెర్క్యూరీ పోసింది దాన్ని ఇక్కడ పెట్టుంచాం మనం. సో, ఈ మెర్క్యూరీ పోసి పెట్టుంచిన దాంట్లో ఈ డ్రై ప్యాట్ వేయగానే అందులో మునగగానే ఆటోమేటిక్‌గా అంత అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ కిందకొచ్చేస్తుంది. సో, ఎక్స్‌ట్రా ఏమన్నా ఇంకా క్లియర్‌గా రావడం కోసం ఈ డ్రై ప్యాట్ దాని మీద వేసిన తర్వాత ఈ యొక్క గ్లాస్ ప్లేట్‌ని అగైన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే అది దాని చుట్టూ ఎక్స్‌ట్రా ఉన్నదంతా బయటకొచ్చేస్తుంది. సో, ఆ బయటకొచ్చినటువంటి మెర్క్యూరీ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. సో, కలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి అగైన్ దాని యొక్క ఇండైరెక్ట్‌గా దాని యొక్క వెయిటే ఏమొస్తుంది మనకి, దాని యొక్క వాల్యూమ్ అనేది వస్తుంది ఇండైరెక్ట్‌గా. ఓకేనా? ఈ విధంగా ఇలా ఫైండ్ ఔట్ చేస్తాం. సో, మనకి V1 వచ్చింది, V2 వచ్చింది, W1 వచ్చింది, WS వచ్చేసింది. ఆటోమేటిక్‌గా ష్రింక్ ఎలిమెంట్ వస్తుంది. సో, మళ్ళొకసారి క్లియర్‌గా చెప్తాను. ఒకసారి అర్థం కాని వాళ్ళుంటే చూడండి. ఇక్కడ మనకి W1 - WS కావాలి. W1 అంటే సాయిల్ యొక్క ఇనీషియల్ వెయిట్ అంటే విత్ వాటర్‌తో ఉన్నటువంటిది. వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఫైనల్‌గా వితౌట్ వాటర్‌తో ఉన్నది కావాలి. సో, నెక్స్ట్ V1, V2 అనేది విత్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ యొక్క వాల్యూము. V2 అనేది ఫైనల్ డ్రై అయిన తర్వాత వచ్చినటువంటి వాల్యూమ్ ఆఫ్ సాయిల్. సో, ఈ 2 ఫైండ్ ఔట్ చేయడం కొంచెం కష్టం. దానికోసమే మనం ఈ రెండిటిని ఈజీగా వేయింగ్ మిషన్‌లో ఏస్తే వచ్చేస్తుంది. ఈ రెండిటికి ఫైండ్ ఔట్ చేయడం కోసం మనం ఇప్పుడు ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. మళ్ళొకసారి చెప్తున్నాను. ఫస్టు ఇందులోనే మనం డ్రై సాయిల్ యొక్క సాయిల్ పేస్ట్ వేస్తాం కాబట్టి ఫస్ట్ దీని వాల్యూమ్ ఫైండ్ ఔట్ చేయడం కోసం మెర్క్యూ మెర్క్యూరీ పోసి ఈ గ్లాస్ ప్లేట్‌తో ప్రెస్ చేస్తే ఏమన్నా ఉంటే పోతుంది. సో, ఇప్పుడు ఇందులో మిగిలిపోయినటువంటి మెర్క్యూరీని మనం మెజర్ చేయగానే మనకి దాని యొక్క వాల్యూమ్ ఎలా వస్తుందంటే ఆహ్, ఇందులో ఉన్నటువంటి మెర్క్యూరీ యొక్క వెయిటే దీని యొక్క వాల్యూమ్ ఆఫ్ ఈ యొక్క డిష్ వస్తుంది. ఆ తర్వాత అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక సాయిల్ యొక్క వాటర్‌తో కలిపిన దాన్ని తీసుకొచ్చి ఇందులో మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మొత్తం ఫిల్ చేసిన తర్వాత స్ట్రైక్ ఇట్ చేసిన తర్వాత దీని వెయిట్ మెజర్ చేసుకోవాలి. దాన్ని W1 అంటాం. ఓకేనా? అయిపోయింది. ఆ తర్వాత కాసేపటి తర్వాత ఏం చేస్తాం ఇదంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఓవెన్‌లో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా దాని యొక్క నెక్స్ట్ వెయిట్ మెజర్ చేసి దాన్ని W2 వస్తుంది. లేదా దీన్నే మనం WS అని కూడా రిప్రజెంట్ చేస్తుంటారు జనరల్‌గా. సో, WS ఆర్ W2 వచ్చేస్తుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ మనం V1 ఫైండ్ ఔట్ చేసాం. ఇప్పుడు మనకి ఇండైరెక్ట్‌గా V2 కావాలి. సో, ఈ V2 కావాలంటే ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి డ్రై సాయిల్ పిట్ ఏదైతే ఉందో, దాన్ని ఏం చేస్తానంటే అలాగే ఉంచేసి, ఇప్పుడు దీన్ని మెర్క్యూరీ తీసుకొచ్చి దీంట్లో ఫిల్ చేయాలి ఫస్ట్. మెర్క్యూరీ ఫిల్ చేసి గ్లాస్ ప్లేట్‌తో ఒత్తేసి ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే బయటకొచ్చేస్తుంది. సో, వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రొవైడ్ చేయాలి. ఇది తీసుకొచ్చి కప్‌లో ప్రొవైడ్ చేసేయాలి. కప్‌లో ప్లేస్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడున్న డ్రై ప్యాక్ తీసుకెళ్ళి ఇందులో ముంచాలి. ముంచగానే ఎంతైతే సాయిల్ ఈ వాల్యూమ్ అయితే ఉందో అంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ బయటకొచ్చేస్తుంది. సో, ఇంకా ఎక్సెస్ క్లియర్‌గా క్లారవడం కోసం అగైన్ మీరు ఈ గ్లాస్ ప్లేట్‌తో ప్రెస్ చేస్తే ఇంకా ఎక్సెస్ ఏమన్నా ఉంటే బయటకొచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఈ కప్‌లో అక్కడక్కడ మనకి ఇది దీని నుంచి బయటకొచ్చిన ఏమంటారు? బయటకొచ్చినటువంటి ఓవర్‌ఫ్లో అయినటువంటి మెర్క్యూరీ ఇందులోకొచ్చి కలెక్ట్ అవుతుంది. ఈ కలెక్ట్ అయినటువంటి మెర్క్యూరీ వెయిట్ మెజర్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా దీని యొక్క ఇండైరెక్ట్‌గా వచ్చినటువంటి వెయిటే దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ డ్రై ప్యాట్ యొక్క వాల్యూమ్ V2 వస్తుంది. ఇట్లా మనం ఈజీగా దాని యొక్క స్ట్రింక్ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఓకేనా? ఇగ ఇలా. సో, W1 తెలుస్తుంది. W1 ఇనీషియల్ వెయిట్, WS ఏమో ఫైనల్ వెయిట్. V1 ఏమో ఇనీషియల్ యొక్క ష్రింకే లిమిట్ విత్ మెర్క్యూరీతో చేసాం. V2 ఏమో పెద్ద సర్క్యులర్ ష్రింకేజ్ డిష్‌లో వేసి ఎంతైతే ఎక్సెస్ మెర్క్యూరీ ఓవర్‌ఫ్లో అవుతుందో సో, దాన్ని మెజర్ చేస్తే ఆటోమేటిక్‌గా V2 వచ్చింది. యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ జనరల్‌గా ఎంత యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత మీరు చెప్పాలి. సరే. ఓకే. సో, ఇదండి ష్రింక్ ఎలిమెంట్ గురించి.